హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు మనం ప్రీ షోలో ఉన్న మీడియా ట్యాబ్ గురించి మనం తెలుసుకుందాం. వన్స్ మనం ప్రీ షో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం మీడియా ట్యాబ్కి మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం డిఫరెంట్ ఫోల్డర్స్ మనం చూస్తాం. ఇది ఆల్ ఫోల్డర్, ఇది ఫేవరెట్, ఆన్లైన్, స్క్రీన్, కెమెరా, ఇవి మనం యాడ్ చేసుకునే ఫోల్డర్స్, కస్టమ్ ఫోల్డర్స్ అన్నమాట. ఇందులో మనం చూసినట్లయితే ఆల్ అని ప్రెస్ చేస్తే ఏదైతే మన ప్రీ షోలో మనం యాడ్ చేసి ఉన్నామో ఇవన్నీ కూడా ఇక్కడ కన్సాలిడేటెడ్ వ్యూలో అన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. మేము యాడ్ చేసిన ఈ థంబ్నెయిల్స్ మాత్రమే మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రీ షో ఈ మీడియా ట్యాబ్లోకి. అందులో మొట్టమొదటిగా మనం చూద్దాం ఆన్లైన్ అన్న ట్యాబ్ ఏంటి, ఇది ఎట్లా వర్క్ అవుతుంది అన్నది మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే ఆన్లైన్ ట్యాబ్ మనం క్లిక్ చేసామో బాటమ్ సైడ్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ మనకు కనబడుతుంది. ఒకటేమో యూట్యూబ్, తర్వాత విమియో, తర్వాత పిక్సాబే. ఇవన్నీ ఏంటి అంటే మనం కంటెంట్ని యాడ్ చేసుకునే ప్లాట్ఫామ్స్. మనం ఏం కంటెంట్ యాడ్ చేస్తున్నామో అన్న దాని ప్రకారంగా ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ యూట్యూబ్ ఉన్నది. ఏదైనా మనం యూట్యూబ్ నుంచి ఒక వీడియో మనం ఇందులో ప్లే చేయాలి అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే డైరెక్ట్గా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్యూచరు చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎట్లా అంటే ఏదైనా వీడియో మనం ప్రీ షోలో లేకపోతే ఒక ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్లో మనం ప్రజెంటేషన్ చేయాలి అంటే ఫస్ట్గా మనం ఏం చేయాలి అంటే యాక్చువల్గా అయితే యూట్యూబ్ నుంచి వీడియోని మనం డౌన్లోడ్ చేసుకుని దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుని అప్పుడు దాన్ని మనం ఫ్రీ షోలో మనం డిస్ప్లే చేయాలి. కానీ ఈ యాప్లో వచ్చేసేటప్పటికి ఏంటి అంటే డైరెక్ట్గా యూట్యూబ్లో ఉన్న వీడియోని మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేయాల్సిన ఆప్షన్ మనకి ఇక్కడ అవసరం లేదన్నమాట. సింపుల్గా అక్కడ యూట్యూబ్లో ఉండే URLs తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి డైరెక్ట్గా మనకి ఏంటంటే మనం ఆ యొక్క వీడియోని మనం ఇక్కడ ప్లే చేయొచ్చు. ఆ ప్లేయర్, ఆ యూట్యూబ్ ప్లేయర్ అన్న కెపాసిటీ, ఆ క్యాపబిలిటీ అన్నది ఈ ఫ్రీ షో యాప్లో వీళ్ళు డైరెక్ట్గానే ఇన్బిల్డ్ చేశారు. ఇంకా విమియో స్ట్రీమింగ్ నుంచి కూడా మీరు మనం చేసుకోవచ్చండి. మీకు విమియో ప్లాట్ఫామ్ మీకు కనుక అకౌంట్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా విమియో నుంచి కూడా సేమ్ దాని యొక్క URLని తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేయొచ్చు. ఈ పిక్సాబే అంటే ఏంటి అంటే ఈ పిక్సాబే అన్నది ఇదొక ఓపెన్ సోర్స్ ఇమేజరీ ప్లాట్ఫామ్ అన్నమాట. అంటే ఎక్కువ ఫ్రీగా మనకి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మనకి ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటిని కూడా వీళ్ళు డైరెక్ట్గానే దీంట్లో ఇన్బిల్డ్ చేశారు. మనం ఒక ఎగ్జాంపుల్గా మనం ఒక వీడియోని, యూట్యూబ్ వీడియోని మనం ఇక్కడ యాడ్ చేసి చూద్దాం. నేను మా ఛానల్ నుంచే మొన్న రీసెంట్గా మనం రిలీజ్ చేసిన ఒక యూట్యూబ్ వీడియోని మనం డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసి చూద్దాం. ఎట్లా మనం చేయాలి అంటే జస్ట్ షేర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడున్న మన URLని కాపీ చేసుకుని డైరెక్ట్గా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత యాడ్ అనే బటన్ మనం ప్రెస్ చేస్తే ఇక్కడ నేమ్ అడుగుతుంది. నేమ్ మనం ఏమి ఇవ్వాలి అని అనుకుంటున్నామో ఆ నేమ్ ఇవ్వాలి. ఇది నేను షో అన్న వీడియో గురించి కాబట్టి నేను షో ట్యాబ్ అని నేను ఇచ్చి ఇక్కడ జస్ట్ సింపుల్గా మనం ఆ URLని మనం పేస్ట్ చేసినట్లయితే పేస్ట్ చేసిన తర్వాత యాడ్ అనే బటన్ మనం ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మీరు ఇక్కడ చూస్తే ఆ యూట్యూబ్ వీడియో అన్నది మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ మనకి యాడ్ అయిపోతుంది అన్నమాట. వీడియోని యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని ఏదైతే మనం వీడియోని యాడ్ చేసామో దాన్ని మనం ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అవుట్పుట్ నుంచి అవుట్పుట్ స్క్రీన్లో మనం ఏదైతే ప్లే చేస్తున్నామో ఆ ప్లే చేస్తున్న వీడియో మనకి అవుట్పుట్ స్క్రీన్లో మనకి విజిబుల్ అవుతుంది. ఇక్కడ మీకు ప్లేయర్ సంబంధించిన కంట్రోల్స్ ఇక్కడ మాకు కనబడుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ వీడియోని పాజ్ చేయాలి అంటే పాజ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వీడియో యొక్క లెంత్ ఎంత ఉన్నది అన్నది మనం ఈ రీతిగా మనం అడ్జస్ట్ చేసి ప్లే చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మీరు ఆ వీడియో అక్కడ అన్నది ప్లే అవుతుంది. తర్వాత బ్యాక్ 10 సెకండ్స్ బ్యాక్ వెళ్ళాలి, 10 సెకండ్స్ ఫ్రంట్ వెళ్ళాలి,
ఇది లూప్, ఈ వీడియోని లూప్ చేయాలి, ఆడియో మనకి వినపడాలి అంటే ఆడియో మ్యూట్ చేయాలన్నా అన్మ్యూట్ చేయాలన్నా ఇవన్నీ ఆప్షన్స్ ఇక్కడ మనకి కనబడుతుంది అన్నమాట. ఈ రీతిగా ఈ వీడియోని మనం ఇక్కడ ప్లే చేస్తూ కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. కంట్రోలింగ్ ఆప్షన్స్ కూడా మనకి ఈ ఫ్రీ షో యాప్లో మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం చూసినట్లయితే విమియో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. మీరు డైరెక్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ ప్రీ బిల్డ్ కానీ ఒక వీడియో అన్నది ఇక్కడ ఉన్నది. మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వీడియో ప్లే అవుతూ ఉంటుంది. మీరు పాజ్ చేయొచ్చు, 10 seconds బ్యాక్ ఫ్రంట్ చేయొచ్చు, లూప్ చేయొచ్చు, మ్యూట్ అండ్ మ్యూట్ కూడా మీరు చేయొచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీరు చూసినట్లయితే పిక్సాబే నుంచి కూడా మీరు ఫొటోస్ అంటే ఫొటోస్, వీడియోస్ అంటే వీడియోస్, మీకు ఏది కావాలంటే అది మీరు ఇక్కడ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియో లేదా ఏ టైప్ ఆఫ్ ఫోటో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదా ఏదైతే మీకు ఆ ఫోటో కావాలి అంటే మీరు సెర్చ్ చేస్తే ఆ టైప్ ఆఫ్ వీడియోస్ ఎక్కడ లేకపోతే ఆ టైప్ ఆఫ్ ఫొటోస్ మీకు ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. ఇక్కడ ఈ ఫోటో నాకు బాగుంది అనిపిస్తుంది. నేను క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా అవుట్పుట్ స్క్రీన్లో మీకు విజిబుల్ అవుతుంది అన్నమాట. ఈ రీతిగా మీకు కావాలి అనుకుంటే దీన్ని రైట్ బటన్ క్లిక్ చేసి యాడ్ టు ప్రాజెక్ట్ చేస్తే మీకు డైరెక్ట్గా యాడ్ టు ప్రాజెక్ట్కి యాడ్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. వీడియోస్ కూడా మీకు ఇక్కడ డిఫరెంట్ వీడియోస్ ఇక్కడ మీకు కనబడుతుంది. మీకైనా వీడియోస్ కావాలి అనుకుంటే మీరు చూసారా, ఈ వీడియోస్ కూడా ఇక్కడ ప్లే అవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే సేమ్ రైట్ బటన్ క్లిక్ చేస్తే యాడ్ టు ప్రాజెక్ట్ మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు ప్రాజెక్ట్లోకి యాడ్ అవుతుంది అనమాట. ఈ రీతిగా మీరు దీన్ని ఈ మీడియా ట్యాబ్ని మీరు యూజ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మనం చూసినట్లయితే స్క్రీన్ అనే ఆప్షన్. మీకు ఏదైనా మీరు స్క్రీన్ని మీరు ప్రజెంటేషన్ చేయాలి అనుకుంటే మీరు క్లిక్ చేయగానే ఆ స్క్రీన్ అన్నది అక్కడ మీకు ప్రజెంటేషన్ కూడా అవుతుంది అనమాట. మీకు ఎన్ని స్క్రీన్స్ ఉంటే అన్ని స్క్రీన్స్, మీ కంప్యూటర్కి ఎన్ని స్క్రీన్స్ మీకు ఫ్లెక్సిబిలిటీ మీకు ఉన్నదో అన్ని స్క్రీన్స్ ఇక్కడ విజిబుల్ అవుతాయి అన్నమాట. తర్వాత మీకు విండోస్, మీకు ఏమేమి అప్లికేషన్స్ మీరు రన్ చేస్తున్నారు ఇవన్నీ అంటే దీంట్లో మీకు ఇవన్నీ కనబడతాయి అన్నమాట. మీరు దాన్ని బట్టి మీరు ఇక్కడ ఏమి ప్రజెంటేషన్ చేయాలి లేదా ఇవన్నీ మీరు ప్రజెంటేషన్ చేయాలా అని అనుకుంటే ఆ రీతిగా కూడా మీరు దీన్ని క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గానే ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్లో మీకు కనబడుతుంది అన్నమాట. తర్వాత కెమెరాస్ని కూడా మీరు ఇన్బిల్డ్ చేసుకోవచ్చు. రైట్ నౌ మేము కెమెరాస్ అన్నీ ఆఫ్ స్టేట్లో ఉన్నాయి, కానీ ఏ కెమెరాస్ మీకు కావాలి అనుకుంటే అది క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా అవుట్పుట్ స్క్రీన్లో మీకు కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం మీ సిస్టంలో డిఫరెంట్ ఫోల్డర్స్లో ఫొటోస్ సేవ్ చేసి అవి మీరు ప్రజెంటేషన్ చేయాలి అంటే మీరు ప్రజెంటేషన్ చేయొచ్చు. నేను ఒక ఫోల్డర్ని ఆల్రెడీ యాడ్ చేసి ఉంచాను అనమాట. ఇవి మా థంబ్నెయిల్స్, యూట్యూబ్ సంబంధించిన థంబ్నెయిల్స్ నేను యాడ్ చేసి ఉంచాను. ఈ ట్యుటోరియల్ కోసం నేను ఒక ఫోల్డర్ని కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను. నేను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ని ఆల్రెడీ ఫ్రీ షో అనే ఫోల్డర్ని క్రియేట్ చేసి ఉంచాను అనమాట. దీంట్లో ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. దీంట్లో ఒకటి ఫోటో, ఒకటి వీడియో. ఈ రీతిగా మీకు ఏవైనా ఉంటే ఆ రీతిగా ఫోల్డర్స్ అన్నీ కూడా మీరు యాడ్ చేసుకుని ఒక ప్రాజెక్ట్లో మీరు లేకపోతే ఈ ఫ్రీ షోలో ఆ ప్రాజెక్ట్ మీరు యాడ్ చేసుకుని దాని తగ్గట్టుగా మీరు డిస్ప్లే చేయొచ్చు అనమాట. ఈ రీతిగా ఫ్రీ షో మీడియా ట్యాబ్ని మీరు యూజ్ చేసి ఎఫెక్ట్ఫుల్గా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ట్యాబ్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. I hope you like it and enjoy it. Bye-bye.